చిన్నారుల కథల ప్రపంచం పాటలతో కథలతో. ఒక అందమైన పల్లెటూరు. పెద్దలందరూ ఉగాది పండుగ రాబోతుందని పండుగ పనులు చేసుకుంటున్నారు. పిల్లందరూ వాళ్ల బామ్మ దగ్గరకు వెళ్ళి, అసలు ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటారు బామ్మా అని అడుగుతారు. అప్పుడు బామ్మ నవ్వుతూ, పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టిని ప్రారంభించాడు. అందుకే మనం ఈ రోజును కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం. మరుసటి రోజు ఉగాది ఉదయం. అందరూ తెల్లవారగానే లేచారు. ఇల్లు శుభ్రం చేశారు. అమ్మ ఊడుస్తోంది. పిల్లలు కూడా సాయం చేస్తున్నారు. తరువాత అందరూ కలిసి ఇంటి ముందు మామిడి ఆకులతో అందమైన తోరణం కట్టారు. రంగురంగుల రంగవల్లి వేశారు. ఇంటంతా పండుగలా మారిపోయింది. పిల్లలు కొత్తబట్టలు వేసుకుని అందంగా రెడీ అవుతారు. అంతలో అమ్మ వంటగదిలో ఉగాది పచ్చడి తయారుచేస్తోంది. పిల్లలు వాళ్ల అమ్మతో, ఏమిటమ్మా ఇది అని అడుగుతారు. అప్పుడమ్మ, ఇది ఉగాది పచ్చడి, ఇది ఉగాది స్పెషల్ అని చెప్తుంది. అప్పుడు పిల్లలు వాళ్ల బామ్మతో ఉగాది పచ్చడి గురించి చెప్పమని అడుగుతారు. అప్పుడు బామ్మ, ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి. అవి మన జీవితాన్ని సూచిస్తాయి. వేప పువ్వు చేదు, కష్టాలు; బెల్లం తీపి, సంతోషం; మామిడి పులుపు, ఆశ్చర్యం; మిరప కారం, ఉత్సాహం; ఉప్పు సమతుల్యత; చింతపండు సవాళ్లు. జీవితంలో తీపి, చేదు, పులుపు అన్నీ ఉంటాయి. అన్నింటినీ సంతోషంగా స్వీకరించాలి అని చెప్పింది. పిల్లలు పచ్చడి రుచి చూశారు. ఒకరు తీపి అని నవ్వాడు, మరొకరు పులుపు అని ముఖం పెట్టాడు, ఇంకొకరు చేదు అని అబ్బా అన్నారు. అందరూ నవ్వుకున్నారు. తరువాత అందరూ కలిసి దేవుడికి పూజ చేశారు. దీపాలు వెలిగించారు, పూలు పెట్టారు. బామ్మ చివరగా చెప్పింది, బంగారూ, ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రారంభం. మన జీవితంలో ఏం వచ్చినా ఆనందంగా స్వీకరిస్తే ప్రతిరోజూ ఉగాదిలా ఉంటుంది. చిన్నారుల కథల ప్రపంచం. మళ్ళీ కలుద్దాం స్నేహితులు.